కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణను చేపట్టింది. అయితే ఈ విస్తరణలో కాంగ్రెస్లో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి ఒక్క స్థానం కూడా కల్పించకపోవటంతో మరి కాంగ్రెస్ పార్టీలో విషాద ఛాయలు నెలకొన్నట్టుగా కనిపిస్తుంది. ఏదో పోగొట్టుకున్నటువంటి వారిలాగా మొఖాలన్నీ మరి మాడిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు భర్తీ చేసిందే 3 స్థానాలు. 3 స్థానాలలో కూడా ఇంకా రెడ్డి సామాజిక వర్గానికి లేదు, ఏదో మొత్తం ఏందనంటే పక్కన పెట్టేశారు, ఏదో జరగరాందే జరిగిపోయింది అన్నట్టుగా ఏదో పోగొట్టుకున్నటువంటి వాళ్ళలాగా ఒక చర్చా కార్యక్రమం 2 రోజుల పాటు జరుగుతూ ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో, అదేవిధంగా కొన్ని టీవీ ఛానళ్ళలో అయితే ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి చోటే లేదు, అసలు వాళ్ళని పక్కన పెట్టేశారు, వారికి అసలు గుర్తింపే లేకుండా పోయింది, అసలు మొత్తం బడుగు బలహీన వర్గాలకే ఇచ్చేశారు. అంటే బడుగు బలహీన వర్గాలకు ఎన్ని ఇచ్చారు? అసలు భర్తీ చేసిందే 3 స్థానాలు. 3 స్థానాలలో 3 స్థానాలు చాలా తక్కువ. ఆ 3 స్థానాలు బడుగు బలహీన వర్గాలకు ఇస్తే ఇంకా దాంట్లో రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యత లేకుండా పోయింది అని చెప్పటము అని అంటే ఇది అతిశయోక్తిగా ప్రచారం చేయటమే కనిపిస్తుంది. అంటే రెడ్డి సామాజిక వర్గానికి గతంలో మరి కావాల్సిన దానికంటే ఎక్కువనే మరి మంత్రివర్గంలో స్థానాన్ని కల్పించడం జరిగింది. ముఖ్యమైన శాఖలన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. స్వయంగా ముఖ్యమంత్రే ఒక కాంగ్రెసు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి వ్యక్తి. ముఖ్యమైన శాఖలన్నీ కూడా రెవెన్యూ కానీ, కీలకమైనటువంటి నీటిపారుదల శాఖ కానీ అన్నీ కూడా మరి కాంగ్రెస్ రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించడం జరిగింది. ఇంకా గతంలో ఏదో లేనట్టు రెండవసారి మంత్రివర్గ విస్తరణలో కూడా మరి రెడ్లను పక్కన పెట్టినట్టు అర్థం వచ్చే విధంగా ఒక చర్చా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు చోటు కల్పించకపోతే ఎవరు మాట్లాడరు, వారి గురించే చర్చించరు, వాటి గురించి డిబేటే చేయరు. కానీ ఒక డబ్బున్నటువంటి వర్గాలు, అదేవిధంగా దాంట్లో ప్రాబల్యం కలిగినటువంటి వర్గాలు మరి వాళ్ళకు చోటు లభించకపోతే ఎంత గిలగిల లాడుతున్నటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తారు. ఇంకా అన్నీ బడుగు బలహీన వర్గాలకే కట్టబెట్టినట్టు, అసలు మొత్తం వాళ్ళకే అధికారం అంతా ఇచ్చేసినట్టు, ఇంకా కేంద్రం ఏందనంటే సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఏదో చేసినట్టు గొప్పలు చెప్పుకోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మూడింటిలో కూడా రెడ్డి సామాజిక వర్గానికి చోటు లభించకపోతే దాంట్లో ఉన్నటువంటి కొంతమంది మరి అలగటము, లేకపోతే రాజీనామాల హెచ్చరికలు జారీ చేయటము, వాళ్ళ ఇంటి దగ్గరికి మీనాక్షి నటరాజన్ వెళ్ళటము, మరొక పక్క మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళటము, అనేక మంది ఫోన్లతోటి సంప్రదింపులు జరిపి మీకు అన్యాయమే జరిగింది, కానీ మళ్ళీ మేము దాన్ని ఏదో రకంగా భర్తీ చేస్తాము, మీరు ఓపిక పట్టండి, మీరు తొందరపాటు నిర్ణయం తీసుకోకండి అని ఇంటి దగ్గరికి వెళ్ళి ఫోన్లలో వాళ్ళతోటి సంప్రదింపులు చేస్తూ బుజ్జగింపులు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్గానికి ఏమాత్రం కొంచెం లోటు జరిగినా అసలు మొత్తం పార్టీనే అతలాకుతలమైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళను బ్రతిమిలాడటానికి, బుజ్జగించడానికి, వాళ్ళను మొత్తం ఏందనంటే మళ్ళీ మీకు ఏదో ఒకటి కలగజేస్తాము అని చెప్పి పోతూ ఉన్నారు. కానీ అదే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏదో కొన్ని విషయాలలో మా వాట మాకు కావాలి, అంతా రెడ్డి వర్గానికే ప్రాముఖ్యతనిస్తారా అని మరి తీర్మాన్ మల్లన్న లాంటి వ్యక్తి ప్రశ్నించినప్పుడు ఆయనను బుద్ధిగరించి బుజ్జగించడానికి ఎవరు ప్రయత్నం చేయలేదు. సునాయాసంగా క్రమశిక్షణ సంఘము వెంటనే రంగంలోకి దిగి సస్పెండ్ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అంటే బడుగు బలహీన వర్గాలు ప్రశ్నిస్తే, తమ వాటా గురించి మాట్లాడితే ఇతరుల జనాభా ప్రకారమే శాఖలను కేటాయించాలి, మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అడిగితే వాళ్లకు మొత్తం ఏందనంటే ఇది పార్టీని అతిక్రమించినట్టు, పార్టీని క్రమశిక్షణను ఉల్లంఘించినట్టుగా భావించి వెంటనే సస్పెండ్ చేస్తారు. కానీ ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గము గతంలో మరి రేవంత్ రెడ్డిని అనేక రకాలుగా దూషించడం జరిగింది, పార్టీని కూడా దూషించడం జరిగింది. పార్టీ బీజేపీలోకి వెళ్ళటం జరిగింది, చాలామంది మళ్ళీ బీజేపీలో నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి రావటం జరిగింది.
అయినా వీళ్ళన్నిటికీ ఏది వర్తించదు, ఏ తిట్లు వర్తించవు, పార్టీని తూలనాడినా వీళ్ళకు సంబంధం లేదు. అంటే బలమైనటువంటి వర్గాల విషయంలో క్రమశిక్షణా సంఘము అసలు జీరోగా అంటే పని చేయదు. బలహీనుల విషయంలో మాత్రమే ఇది పనిచేస్తుంది. అందుకనే ఈ మంత్రివర్గ విస్తరణలో మళ్ళీ ఓబీసీలకు ఏందనంటే తీరని అన్యాయమే జరిగింది. ఒకటేసారి 6 మంత్రి శాఖలను కనుక భర్తీ చేసినట్లయితే దాంట్లో 4 స్థానాలను ఓబీసీలకు కేటాయించడానికి అవకాశం ఉంది. మిగతా రెండింటిని ఇతర బడుగు బలహీన వర్గాలకు కేటాయిస్తే సరిపోయేది. కానీ ఏంటిది అని అంటే చాలా తెలివిగా దీన్ని ఏందనంటే 3 మాత్రమే మరి ప్రకటించి 3 మొత్తము ఏందనంటే బడుగు బలహీన వర్గాలకే ఇస్తున్నట్టుగా ప్రచారం చేసి మళ్ళీ నెక్స్ట్ టైం 3 స్థానాలను భర్తీ చేసే సమయంలో మళ్ళీ రెడ్డి సామాజిక వర్గంతో దాన్ని నింపుకొని మొత్తం ఏందనంటే మళ్ళీ దాన్ని భర్తీ చేసుకునే పరిస్థితుల్లో ఇదొక పద్ధతిగా దీన్ని ఒక చాకచక్యంగా తెలివిగా ఈ 3 స్థానాలకే పరిమితం చేయటము అనేది కాంగ్రెస్ పార్టీ చాలా మోసం చేయటంలో చాలా దిట్ట. ఎందుకనంటే సమస్యను ఏదో రకంగా పక్కదారులు పట్టించి మళ్ళీ ఏంటిది అని అంటే ఎవరికైతే కట్టబెట్టాలని అనుకున్నారో, ఎవరికైతే ఇవ్వాలని అనుకున్నారో వాళ్ళకు మాత్రమే ఈ టికెట్లను ఇస్తుంది. బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తుంది. బడుగు బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున ఇవ్వటం జరిగింది అని చెప్తున్నారు. మరి బీసీలకు ఎన్ని ఇవ్వటం జరిగింది? ఇప్పుడు 15 స్థానాలు భర్తీ చేయటం జరిగింది మంత్రివర్గంలో. మరి 15 స్థానాలలో బీసీలకు ఇచ్చినవి 3. అసలు 56% లేదనంటే 51.5% ఉన్నటువంటి బీసీ సమాజానికి మరి 3 శాఖలే ఇవ్వటము అనేది మొత్తం బడుగు బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున ఏదో ఈ మంత్రివర్గ విస్తరణలో మరి కట్టబెట్టినట్టుగా మాట్లాడుతూ ప్రచారం చేసుకుంటున్నారు. అంటే ఎంత విచిత్రము అని అంటే